బిగ్ స్టోరీ. తమ్ముళ్లు స్వరం పెంచుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజా మాజీ అధికారులు సోషల్ మీడియాలో పోస్టింగ్లతో కలకలం రేపుతున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు ఫేస్బుక్ పోస్టింగ్, షేరింగ్లతో చివరికి బూస్టింగ్ అయ్యారు. ఇంతకీ చంద్రబాబుకు వీళ్లు తలనొప్పిగా తయారయ్యారా, లేక వీళ్లకు చంద్రబాబు తలనొప్పిగా మారారా? బాబు ఒకటి తలిస్తే వీళ్లెందుకు మరోటి తలుస్తున్నారు? అసలు తెలుగుదేశం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ జరుగుతున్న ఇలాంటి పరిణామాలు దేనికి సంకేతం? తమ్ముళ్ళు లెట్స్ డూ కుమ్ముడు అంటున్నారు. తాజా మాజీ అధికారులు నిరసన సైరన్ మోగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లగడపాటి గెలిస్తే తప్పు కాదు, నేను కోన రఘుపతిని గెలిస్తే తప్ప. చంద్రబాబుకు వీళ్లు తలనొప్ప, వీళ్లకు బాబు తలనొప్ప. బాబు ఒకటి తలిస్తే వీళ్ళెందుకు మరోటి తలుస్తున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు టీడీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ అధినేతపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, అటు కొందరు తాజా మాజీ ఐఏఎస్లు నిరసన స్వరాలు పెంచుతున్నారు. తాజాగా ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియా పోస్టింగ్ల వ్యవహారమే అందుకు నిదర్శనం. ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి. బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కేబినెట్ హోదాతో సమానమైన పదవిని ఐవైఆర్ కృష్ణారావుకు కట్టబెట్టింది ప్రభుత్వం. అయితే తనకు ప్రతిష్టాత్మకమైన పదవినిచ్చిన చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ను తీవ్ర స్థాయిలో విమర్శించిన పోస్టులను ఫేస్బుక్లో షేర్ చేయడం కలకలం సృష్టించింది. పొలిటికల్ పంచ్ వెబ్సైట్ నిర్వాహకుడు రవికిరణ్ను అరెస్టు చేసిన సమయంలో కృష్ణారావు చేసిన కామెంట్ దుమారం రేపింది. సోషల్ మీడియాలో విమర్శలను సరదాగా తీసుకోవాలి తప్ప కేసులు పెట్టడం నియంతృత్వమని ఫేస్బుక్లో కృష్ణారావు కామెంట్ చేయడం ప్రభుత్వ, టీడీపీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు, బాహుబలి 2 అదనపు షోలకు అనుమతులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. టీటీడీ ఈవోగా తెలుగేతర అధికారిని నియమించడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు కృష్ణారావు. ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును నేరుగా విమర్శిస్తూ పెట్టే ఫోటోలు, పోస్టులను సైతం ఎఫ్బీ వాల్పై షేర్ చేస్తున్నారు కృష్ణారావు. అంతేకాదు, బ్రాహ్మణ కార్పొరేషన్కు అరకొర నిధులిస్తున్నారని కూడా నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించారు. నామినేటెడ్ పదవుల్లోనూ బ్రాహ్మణులకు న్యాయం జరగలేదన్నారు. కృష్ణారావు ఎందుకిలా మాట్లాడుతున్నాడో, సోషల్ మీడియాలో కలకలం ఎందుకు రేపుతున్నాడో తెలియదు కానీ ఈయన చేసిన కామెంట్లు మాత్రం సంచలనం రేపుతున్నాయి. తన అభిప్రాయాలను సర్కారుకు నేరుగా చెప్పే అవకాశం ఉండగా ఫేస్బుక్లో విమర్శలు గుప్పించడాన్ని సీరియస్గా తీసుకుంది చంద్రబాబు సర్కార్. దీంతో కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు బాబు. అయితే తాను చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు కృష్ణారావు. టీవీలో తీసేశారు అని చూచాను. ఇది కరెక్ట్ అయి ఉంటుందని భావిస్తున్నాను. అంత అవసరం కూడా లేదు. వారు కానీ వారి ఆఫీస్లో ఎవరైనా కానీ ఫోన్ చేసి నాకు ప్రాబ్లం ఉంది, నువ్వు రిజైన్ చేస్తామంటే చేసి ఉండేవాడిని. ఎప్పుడైనా రిక్వెస్ట్ వస్తే పంపించేస్తాను, తీసేయాల్సిన అవసరం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు లగడపాటి గెలిస్తే తప్పు కాదు, నేను కోన రఘుపతిని గెలిస్తే తప్ప నాకు తెలియదు, అడుగుతున్నాను. మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి వీ కొలాబరేట్ అక్రాస్ పార్టీస్, అక్రాస్ ఇన్స్టిట్యూషన్స్. మిగిలిన వాళ్ళు వాడు వైసీపీ అని, వీడు టీడీపీ అని కొట్టుకోవాలి, భుజాన మమ్మల్ని మొయ్యాలి. ఇదే నా పాలసీ. అయితే నేను చేసిన తప్ప. 2, ఈజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే. లోకల్ ఎమ్మెల్యేను అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు పిలవాల్సిన ధర్మం ఉంటే పిలిచాం. పిలవగానే కాల్ వచ్చింది, ఆయన ఎట్లా పిలుస్తారు, ఏం చేశారు, తప్పు చేశారని. ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. సో ఐ డోంట్ థింక్ దాంట్లో ఎటువంటి తప్పు జరగలేదు. తప్పును ఆపాదించడానికి మాత్రం ప్రయత్నించారు. మరోవైపు ఐవైఆర్ కృష్ణారావు తీరును తప్పుబట్టారు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్. ఆయనంటే తమకెంతో గౌరవమన్న పరకాల ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా
శాసన మండలికి వ్యతిరేకంగా, శాసనసభకు వ్యతిరేకంగా, దళిత శాసనసభ్యురాళ్లకు వ్యతిరేకంగా వారిని అసభ్యంగా చూపిస్తూ పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులు, వాటికి ప్రభుత్వం నుంచి అభ్యంతరం చెప్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఫ్యాసిజంలో ఉన్నామా అనేటువంటి మాట కొంచెం విపరీతంగా కనపడుతుంది. సోషల్ మీడియా గురించో, గౌతమిపుత్ర శాతకర్ణిలో ఎంత చరిత్ర ఉంది, ఎంత చరిత్ర లేదు అనడం గురించో, బాహుబలి బాగుందా బాగలేదా అనడం గురించో, వీటి గురించి పెద్దగా వెళ్లాల్సినటువంటి అవసరం నాకైతే కనపడలేదు. వాటిని ఇంత పెద్దగా ప్రభుత్వం ఏదో తప్పు చేసేస్తోంది, అక్కడ ఉన్నటువంటి విషయాలు జనానికి సరిగా తెలియడం లేదు అనేటంత విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి సందర్భం కాదు అని మేము అనుకుంటూ ఉన్నాం. ఐవైఆర్ కృష్ణారావును అర్ధాంతరంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడాన్ని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సమర్థిస్తుంటే మరికొన్ని తప్పుబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణులందరికీ కూడా ఇది ఒక చేదైన రోజు అనుకుంటున్నాను. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు గారు లాంటి అత్యుత్తమ నాయకులు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈరోజు బయటకు వచ్చేయడం అనేది ఎవరు ఊహించని విషయం. అసలు చాలా సన్నిహితంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు ఆయన. అటువంటి గొప్ప ఐఏఎస్ ఆఫీసరు ఇంత క్షోభకు ఎందుకు గురయ్యారు అనేది అర్థం కావడం లేదు. కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక పార్టీ నామినేటెడ్ పదవి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఏదైనా ఉంటే కూడా అది చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే బ్రాహ్మణులకు అందరికీ కూడా మంచిగా ఉంటుందనేది నా భావన. ఐవైఆర్ యొక్క మానస పుత్రిక యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ అటువంటి విషయంలో ఏకపక్షంగా వివరణ కోరకుండా తొలగించడం, ఫేస్బుక్లో ఏదో ఉన్నాయనేటువంటిది, అదేవిధంగా బాపట్ల ఎమ్మెల్యే రఘుపతి గారిని కలిశారని చెప్పడము, ఇటువంటి విషయాలపైన చిన్న చిన్న విషయాలపైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అమానుషమైనటువంటి విషయము. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారిని ఏ కారణం లేకుండా, ఏ రకమైన షోకాజ్ ఇవ్వకుండా, ఆయన ఏం చెప్తాడో అది కూడా వినకుండా, రికార్డు డాక్యుమెంటేషన్ లేని ఫేస్బుక్ దాంతో ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని జీతం తీసుకోకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్న వ్యక్తిని ఈ రకంగా తీసేయటం గవర్నమెంట్ యొక్క నిరంకుశం తప్ప వేరే ఏం లేదు ఇందులో. ఆయన తొలగించడం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళు చేసిన పనుల కన్నా అరాచకమైన పని ఈయనేం చేయలేదు. ఈయన నిజాయితీగా ఉద్యోగం చేశారు. ప్రతి ఒక్క స్కీము లబ్ధిదారుడికి డైరెక్ట్గా తన బ్యాంకులో అకౌంట్లో పడేటువంటి చక్కటి సిస్టమ్ను ఆయన పెట్టారు. ఐవైఆర్ కృష్ణారావు గారు ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకెళ్ళి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి రీతిలో ఈరోజు ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రయత్నం చేశారు. వారిని సాగనంపినటువంటి విధానం ఇది మంచి పద్ధతిగా లేదు. బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు వ్యతిరేకత పొంచి ఉన్నటువంటి తరుణం. ఇటు పార్టీ నేతలు, అటు ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు రెండు వైపులా విమర్శలతో చంద్రబాబుకు తలనొప్పులు తీవ్రమయ్యాయి. గతంలో ఇలాంటి ధోరణి లేదు. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే టీడీపీలో అంతర్గతంగానే చాలా మటుకు సమస్యలు పరిష్కారమయ్యేవి. గవర్నమెంట్ అధికారులు కానీ, కొన్ని పదవుల్లో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లు కానీ చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. పాలకులకి ఒక అసహనం కానీ, లేకపోతే ఓర్పు లేకపోవటం, విశాల దృక్పథంతో, అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విశాల దృక్పథంతో వాళ్ళు వీక్షించలేకపోవటం, ఇవన్నీ కూడా సరైనటువంటి లక్షణాలు కాదు. ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక సమర్థుడైనటువంటి చీఫ్ సెక్రటరీగా ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. తర్వాత ఎప్పుడూ కూడా వివాదాల జోలికి వెళ్ళినట్టుగా ఎక్కడ మనకేమీ కనిపించలేదు. సో అటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నట్టుండి మీకు ఎందుకు వ్యతిరేకత అవుతాడు? ఆయన కృష్ణారావు గారు ఇవాళ మనకు తాజాగా చెప్పింది ఏంటి? అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎస్, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదనడానికి ఆయన మాటలు నమ్మక్కర్లేదు. నా స్వానుభవంతో నేను చెప్తున్నా. ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసినటువంటి ఆర్టీఐ కమిషనర్గా చేసినటువంటి నేను జస్ట్ ఏంటంటే ఆ పదవీ విరమణ చేసే ముందు మర్యాదపూర్వకంగా ఒకసారి కలిసి ముఖ్యమంత్రికి, ఇది ఒక సాంప్రదాయం, మర్యాదపూర్వకంగా కలిసి చెప్పడం కోసం అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు. సో అంటే అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలని మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వ్యవహారాలను మీరు సరిదిద్దుకోకుండా అవతల వాళ్ళ మీద మీరు వేటు వేయటాలు, కత్తి దూయటాలు అనేటువంటిది ఇది మంచిది కాదు. ఇది వ్యవస్థకు మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ పార్టీకి కూడా మంచిది కాదు. కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి పాలనా అనుభవం, తర్వాత ఈ సమాజాన్ని అనేక పార్శ్వాల నుంచి చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి మీరు ఒకసారి మీరు ఆలోచించండి.
ఓవైపు సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వ పనితీరుపై పాజిటివ్గా ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోందని చెబుతున్నారు. మరోవైపు సొంత పార్టీ నాయకులే నోటికి పని చెబుతున్నారు. పార్టీ పరువును బజారున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో తమ్ముళ్లు ఎందుకు కట్టుతప్పుతున్నారు? చిత్తూరు జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ శివప్రసాద్ తమ అధినేత చంద్రబాబుపై డైరెక్ట్గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులకు అన్యాయం జరుగుతున్నా అధికార పార్టీలో ఉండి కూడా ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడాల్సి వస్తోందని అన్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ సమయంలో చాలా మంది ఆశావహ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేసినా సరైన గుర్తింపు లేదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ నరేంద్ర, బోండా ఉమతో పాటు కొందరు శాసనసభ్యులు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. ఒకవైపు చిత్తూరులో పెప్సీ కంపెనీకి చంద్రబాబు హారతి పడుతుంటే, మరోవైపు తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. కోకాకోలా, పెప్సీ, కేఎఫ్సీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచేస్తున్నాయని విమర్శించడంపై చంద్రబాబు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. కేఎఫ్సీ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని మోసం చేస్తున్నాయి. 6 పీసెస్ 600 రూపీస్ చికెన్, దాని మీద ఎన్ని గ్రాములు ఇస్తాడో లేదు, ఏ సైజు ఇస్తాడో లేదు. అదే మరొకటి చూస్తే థమ్సప్ ఇంకోటి 160 రూపాయలకేమో 650 ml ఇస్తున్నాడు. అదే 900 ml వచ్చేటప్పటికి 170కి ఇస్తున్నాడు. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ప్రజలను నిలదీసి ఎంఆర్పి రేటుకి అమ్మేటువంటి విధంగా తీసుకొస్తున్నాము. ఇటువంటి సెలెక్ట్ ఛానల్ని ప్రజలు వ్యతిరేకించాలి. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. విదేశీ కంపెనీలు చేసేటువంటి మోసాలను మనం అరికట్టాలి. కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మరోసారి తన కామెంట్స్ తో కలకలం రేపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పేదలకు ఇళ్ల అవసరాన్ని వివరిస్తూ పేదల ఇళ్ల కోసం తమ ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తున్న వైనాన్ని సీఎం చంద్రబాబు వివరించారు. బాబు ఇలా చెప్పిన కాసేపటికే ఎమ్మెల్యే మోదుగుల ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇళ్లు కట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని, అందులో మౌలిక వసతుల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇళ్లు కడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. కరెంటు కానీ, నీళ్లు కానీ, కనీసం సినిమాకు పోవాలంటే ఈరోజు 10 కిలోమీటర్లు పోవాలి. ఒక సినిమా హాల్ కానీ, మసీదు కానీ, మరి అన్నీ కూడా పిల్లల పాఠశాలలు కానీ, కనీసం వాకింగ్ చేయడానికి ఒక ట్రాక్ కానీ మొత్తం ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ టిట్కో మీద ఉంది. అందుకని డెఫినెట్గా కాంప్రహెన్సివ్ ప్లాను ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు, ఒక స్క్వేర్ ఫీట్లో ఏ రకమైనటువంటి క్వాలిటీ ఇవ్వబోతున్నారు, టైల్స్ ఏ రకంగా ఇవ్వబోతున్నారు, నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత అధికారం ఉందని చెప్పి గుర్తు చేసుకుంటూ, ఇక మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి కయ్యం చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. విశాఖ భూ కుంభకోణంపై గంటా రాసిన లేఖ చర్చనీయాంశమైంది. పార్టీ పరువు నిలబడాలంటే ల్యాండ్స్కాంపై సీబీఐ చేతగాని, సిట్టింగ్ జడ్జి చేతగాని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గంటా. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ పనితీరుపై పాజిటివ్గా ప్రచారాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంటే, మరోవైపు సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. పార్టీ పరువును బజారును పెట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు ఎంత చెప్పినా నేతల చెవికెక్కడం లేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట తెలుగు తమ్ముళ్లు నిరసన స్వరాలు వినిపిస్తుండటం, మరోవైపు ఐవైఆర్ కృష్ణారావు వంటి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం చంద్రబాబుకు ఇబ్బంది కలిగిస్తున్న పరిణామాలు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే ప్రతిపక్షం కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతలు లేదంటే తాజా మాజీ అధికారులు నేరుగా చంద్రబాబు తీరును విమర్శించడం టీడీపీ అధినేతకు మింగుడు పడటం లేదు. ఇలాంటి ధిక్కార ధోరణిని సహించేది లేదని చంద్రబాబు కూడా సంకేతాలిస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావును తొలగించడం కూడా అందుకే. అంతేకాదు, సోషల్ మీడియా అయినంత మాత్రాన అన్ని విమర్శలను ఉపేక్షించేది లేదని మొన్న పొలిటికల్ పంచ్ వెబ్సైట్ నిర్వాహకుడు రవికిరణ్ను అరెస్టు చేశారు. మొత్తానికి ఆల్ ఈజ్ వెల్ అంటున్న చంద్రబాబుకు దానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.